హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. పిల్లలు చిన్నప్పుడే కాకుండా పెద్దగా అయిన తర్వాత కూడా కుటుంబంతో గడిపే క్షణాలకి, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే కూడా వాళ్ళ వ్యవహారానికి తల్లిదండ్రుల వ్యవహారమే ప్రధాన కారణం అవుతుందండి. ఎలా అంటే, సపోజ్ మనము ఆఫీస్కి వెళ్ళాం, తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు ఇంటి నుంచి ఫోన్ చేశారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు? బాబు నేను మీటింగ్లో ఉన్నాను, అమ్మ నేను మీటింగ్లో ఉన్నాను, నేను తర్వాత కాల్ చేస్తాను, నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను, లేదా సీఈఓతో మాట్లాడుతున్నాను, నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని మనం ఫోన్ పెట్టేస్తాం. అయితే అదే మనము ఎప్పుడైతే ఇంటికి వచ్చామో ఇంట్లో కుటుంబ సభ్యులతో మనము టైం స్పెండ్ చేస్తున్నాం అనుకున్నాం. అదే లేదా మన బాబుతో ఏదో ఆడుకుంటున్నాం, చెస్ ఆడుతున్నాం, లేదా క్యారమ్ ఆడుతున్నాం అనుకుందాం. ఆ టైంలో ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారనుకోండి, ఎప్పుడన్నా మనము నేను మా బాబుతో ఆడుకుంటున్నాను, ఇది నా ఫ్యామిలీ టైము, తర్వాత కాల్ చేస్తాను అని మనం అంటామా? అనాలండి. ఇది నా ఫ్యామిలీ టైము, నేను నా బాబుతో టైం స్పెండ్ చేస్తున్నాను, నేను తర్వాత మీకు కాల్ చేస్తాను అని ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లలకి వాళ్ళతో స్పెండ్ చేసే టైంకి వాల్యూ ఇస్తారో అప్పుడు పిల్లలు దాన్ని గుర్తిస్తారు. అంటే పిల్లలకు ఏమర్థమవుతుంది ఈ వ్యవహారం వల్ల అంటే, అవును నా తండ్రికి నేను ముఖ్యము, నా తండ్రి నాకు విలువనిస్తున్నాడు, నా ప్రేమకు నాతో గడిపే సమయానికి నా తల్లిదండ్రులు నాకు విలువనిస్తున్నారు అని ఎప్పుడైతే బాబు లేదా పాప గుర్తిస్తారో, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత సపోజ్ మనతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళు ఇదే ప్యాటర్న్ రిపీట్ చేస్తారు. అంటే నేను నా తల్లిదండ్రులతో సమయాన్ని గడుపుతున్నాను, నేను తర్వాత మీకు కాల్ చేస్తాను, తర్వాత మనం ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాము టూర్కి అని వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ విధంగా వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే వాళ్ళు అలా చెప్పాలి అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు లేదా వాళ్ళతో మనం సమయం గడిపేటప్పుడు మన వ్యవహారాన్ని మనం శ్రద్ధ తీసుకుంటూ వ్యవహరించి మాట్లాడినప్పుడు అది మనకి రిజల్ట్ వస్తుందండి.